హైదరాబాద్ నేరేడ్మెట్లో ఇంట్లో శవం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పురుషుడి మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి ఇంట్లో అద్దెకుంటున్నాడు మల్లేశం. మల్లేశం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. డెడ్ బాడీ ఎవరిది, ఇది హత్య లేక ఆత్మహత్య, భిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, 3 నెలలుగా ఇంటికి తాళం వేసింది అంటున్నారు. ఇంటి యజమాని ఏం చెప్తున్నారు? ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉండేవాళ్ళ? ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ మృతదేహం మల్లేశంగానే అనుమానిస్తున్నారా? అయితే నిన్న ఈ ఘటన బయటపడింది. ఏదైతే గత 2 months నుండి కూడా మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అండ్ సేమ్ టైం రెంట్ కూడా పే చేయకపోవడంతో ఓనర్ నిన్న ఆ ఇంటికి తాళం వేసుండడాన్ని చూసి వెంటనే ఆ తాళం తీసి లోపలికి వెళ్లి క్లీన్ చేసేటువంటి క్రమంలో దుర్వాసన రావడాన్ని గుర్తించారు. సో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఒక కిచెన్ కింద ఒక వాల్ ని నిర్మించి అందులో మృతదేహం ఉన్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే అది గుర్తుపట్టలేనటువంటి స్థితిలో డీకంపోజ్ అయిపోయి ఉంది. మేల్ మృతదేహమా లేదంటే మహిళదా అనేటువంటి నిర్ధారణకి నిన్న పోలీసులు రాలేదు. కానీ కాసేపు క్రితమే పోలీసులు చెప్పేటువంటి దాని ప్రకారం ఇది ఒక పురుషుడి డెడ్ బాడీగా గుర్తించారు. అయితే ఇది మల్లేశందా లేదంటే మల్లేశం ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేసాడా అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో బయటపడాల్సింది. ప్రాథమికంగా పోలీసులు చెప్పింది ఏంటంటే మల్లేశం గత డిసెంబర్ నుండి కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. అంటే దాదాపు 3 months అయింది. సో ఈ 3 months పాటు అతడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ ఉందంటే ఖచ్చితంగా ఇది మల్లేశం అనేటువంటి అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. తనకి భార్య పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఇక్కడ ఒంటరిగా నివసిస్తున్నాడు. సో మేస్త్రి పని చేస్తున్నాడు అండ్ సేమ్ టైం లోపల ఆ గోడను కూడా నిర్మించాడు. కాబట్టి ఖచ్చితంగా మల్లేశంతో తగాదున్నటువంటి వ్యక్తులనే ఉండాలి, లేదంటే ఈ బాడీ మల్లేశందనే అయిందనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. రైట్ ప్రణీత.